దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మరొక పర్యాయం దేవుని యొక్క నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. సమయంలో దేవుని యొక్క ఆత్మీయ తలంపును బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి నీ ఆలోచన క్రియలు, నీ తలంపులను అనేకమైన విధములుగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ దినము దేవుని సన్నిధిలో వేడుకునుట. ఇక్కడ తీమోయే అనే కుమారుడు ఇక్కడ గుడ్డువాడై వేడుకుంటున్నాడు, బ్రతిమాలుకుంటున్నాడు. వేడుకునుట, బ్రతిమాలుకునుట విడు అనే మాటను ఈరోజున మనం ధ్యానం చేయకపోతే దాని కొరకు ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రేమగల మా తండ్రి, వందనాలు చెల్లిస్తూ, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మలను, మా తలంపులు కూడా అంగీకరించి నీ ఆలోచనతో, నీ కృపచేత మమ్మల్ని సిద్ధపరిచి నడిపించుమని నీ దీనదాసుడైన నేను చేర్చున్న నా ప్రార్థన అంగీకరించి ఆలకించి నెరవేర్పదాయిచ్చమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వేడుకునుట. ఇక్కడ తీయోమని కుమారుడు వేడుకునటము మనం చూస్తున్నాం. ఇతడు ఏ రకంగా వేడుకుంటున్నాడు ప్రభుని, ఏ రకంగా ప్రభువు ఎడల అతడు ఉన్నాడు అని గమనిస్తూ ఉంటే మనం ఇక్కడ ఒకసారి గ్రహించినప్పుడు, యెరికో పట్టణముకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమీయ కుమారుడుగు బర్తిమై అను గుట్టు భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండి, ఈయన నజరేయుడైన యేసు అని వారు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయి మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులను వాణ్ణి గద్దించిరి. కాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపమని బరెక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డు వాణ్ణి పిలిచి ధైర్యము తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. అంటే చూడండి, నువ్వు ధైర్యము తెచ్చుకును, ఆయన నిన్ను పిలుచుచున్నాడు అని వారితో చెప్పగా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసుని వద్దకు వచ్చెను. యేసు, నీకేమి ఇక్కడ యేసు నేనేమి చేయగోరుచున్నానని వాడిని అడగగా వాడు అంటున్నాడు, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనేను. అందుకు యేసు, నీ వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడిని తోవలో వెళ్ళుచుండగా చూపు పొందెను. ప్రభునందు ప్రియులారా, వేడుకునుట. ఈ గుడ్డువాడు తీమయ కుమారుడని ఈ గుడ్డువాడు ప్రభుని వేడుకున్నట్టుగా బైబిల్ గ్రంథం, లేఖనం మనకు కనబడుతుంది. అయితే వేడుకుంటాం అనేది సామాన్యమైన పని కాదండి. బ్రతిమాలుకుంటాం సామాన్యమైన పని కాదు. ఒక మనిషిని బ్రతిమాలటం చాలా సులువైన పని అనుకుంటారు, కానీ కాదు. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు మరొక వచనములో చదివి మీకు వివరణ ఇస్తాను. లూకాసు వార్తలో ఇక్కడ కనబడుతున్న ఈ వచనాల్ని 18వ అధ్యాయంలో ఇక్కడ ఏ రమ్మ రాయబడి, లూకా గారు అనగా ఆయన వైద్యుడు, లూకా గారు ఆ వైద్యుడు రాయిస్తున్న మాటలని మనం ఒకసారి ఆలోచించడం. 18వ అధ్యాయము 35వ వచనములో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలని మనం గమనిద్దాం. ఏమని రాయబడి ఉంది గమనించినప్పుడు ప్రియులరా, మనము ఆలోచించాలి. ఇక్కడ మనం గ్రహించినప్పుడు ఈ మాటలు ఒకడైనా గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడిను గనుక ఆయన చెప్పిన సంగతులు వారు బోధపడలేదు. ఆయన యెరికో పట్టణము సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి
భిక్షమడుగుచు జనసమూహమును దాటి వచ్చుచుండగా, అంటే ఇక్కడ కూడా లూకా గారు కూడా మార్కు గారు రాసినట్టుగా కనబడుతుంది. అయితే ఈ 2 వచనాలు కూడా మనుషుడు వేడుకునుట అంటే బ్రతిమాలుకున్నాడు. దావీదు కుమారుడా అని. అయితే ఇక్కడ దావీదు కుమారుడు అంటే మాటను ఎందుకు వచ్చిందంటే, దావీదు గ్రంథములో 150 అధ్యాయాలు రాసిన దావీదు గారికి యేసు ప్రభు ఏ బిరుదిచ్చారంటే, నీ వంశములో ఉండి నీ రక్తములో ఉండి నేను నా రక్తాన్ని ఉదయింప చేస్తానన్నాడు. అందుకే యేసు ప్రభుకి బిరుదు ఏంటంటే దావీదు కుమారుడా. దావీదు దేవుడు కాదండి, దేవుడు నియమించిన ఒక మనుషుడు. కానీ ఆ మనుషుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి, దేవుని ఎడల ప్రాధేయపడి, పాపములు చేసినా కానీ కడుక్కునే ధైర్యము బలము కలిగిన వాడు ఎవరంటే ప్రియులారా దావీదు గారు. గనుక ఈ సాయంకాల సమయంలో మీరు నేను దేవుని ఎడల ఎంతగా ఆత్మీయ బలము కలిగి ఉన్నాం, ఎంతగా దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నాం, ఎంతగా దేవుని ఎడల ప్రాధేయపడుతున్నాం అనేది మనం ఎరిగి ఉండాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఆత్మ సంబంధులుగా మనం గ్రహించాలి. ఎప్పుడైతే గ్రహిస్తున్నామో అప్పుడే మనకు ఆత్మ తలంపులతో నింపబడిన ఆలోచన మనకు దొరుకుతుంది అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. కనుక ఈ సాయంకాల సమయంలో ప్రార్థిస్తుండగా మన ప్రార్థన ఆత్మ తలంపులు కలిగి ఉన్నది. మన ప్రార్థన దేవుని ఎడల విశ్వాసముతో మనము ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకు దేవుడు ఈ రకంగా మాట్లాడుచున్నాడు, ఈ రకమైన క్రియను ఆయన ఎందుకు మనకు అందిస్తున్నాడు అనేది మనము ఆలోచనలో ఉండాలి. ఎందుకు ప్రభు మాట్లాడుచున్నాడు అంటే, మనం గ్రహింపలేకపోతే అనేకమైన విధములుగా ప్రభు నీ ఎడల నా ఎడల గొప్ప, అందుకే వేడుకొనుట వేడుకొనుట అనే మాటను మనం వింటున్నాం. వేడుకుంటామంటే ఎందుకు వేడుకోవాలి, దేని కొరకు వేడుకోవాలి, ఎందు నిమిత్తం మనం ఆ రకంగా అంటే దావీదు కుమారుడు అన్నాడు. అంటే ఇక్కడ మన పితరులైన దావీదు అంటే మన పితరులను మనం జ్ఞాపం చేసుకోవడం చాలా మంచిదండి. మన పితరులు మనకేం చేశారు అనుకుంటే ఒక జన్మనిచ్చారండి. మన పితరులు మనకు రూపాన్ని ఇచ్చారు. దేవుడి రూపము కలయిక కలిగి భక్తిని, భయమును, వినయము, విధేయతను మన పితరుల ద్వారా మనం పొందుకుంటున్నాం. గనుక మన పితరుల ద్వారా కలిగిన ప్రతి విషయము అనేకమైన విధములుగా మనకు ఆలోచన కలిగిందిగా ఉండాలి ప్రియులారా. ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ ఎడల నా ఎడల ఏ రకమైన ఆలోచన కలిగి ఉన్నాడు, ఏ రకమైన తలంపులు ఆయన నీ ఎడలను కలిగి ఉన్నాడని విషయమును మనం ఎరిగి ఉండాలి. అప్పుడే పరలోక సంబంధమైన క్రియలు మనం కలిగి ఉంటామనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. దేవుడు నీ ఎడల నా ఎడల చూపుచున్న క్రియను మనం ఎరిగిన వారుగా ఆత్మ తలంపులు కలిగి ఉండాలి ప్రియులారా. ఆత్మ నడిపింపు కలిగి లేకపోతే మనము నష్టపోతాం. ఆత్మ తలంపులు లేకపోతే మనము దేని కొరకు నష్టపోతాం అనేది మనం గ్రహించలేం. అందుకే ప్రభు అన్నారు, నేనే మార్గము నేనే సత్యం అన్నారు. దావీదు కుమారుడా అని పిలువబడుతున్నాడంటే ఇక్కడ మన పితరులకు కూడా మన తాత ముత్తాతలకు కూడా గౌరవం దక్కుతుంది. అందు కాబట్టి ఈ రోజున నీవు కానీ నేను కానీ మనమందరము కూడా దేవునికి లోబడాలంటే ఆత్మ తలంపులు కలిగిన యేసుక్రీస్తుకు లోబడి నడవాలి. అప్పుడే మనము దేవుని ఎడల విశ్వాసము, నమ్మకము కలిగి జీవించేవారుగా ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు నేను మనమందరం ఇక్కడ ఆ పుట్టుగుడ్డువాడు, ఆ చిన్నవాడు, దారి పక్కన అడుక్కున్నవాడు, దావీదు కుమారుడా నాకు మేలు చేయవా అని వేడుకుంటున్నాడు. అంటే బ్రతిమాలుకుంటున్నాడు ప్రియులారా. ఈరోజు నీవు నేను దినానికి ఎన్ని మార్లు బ్రతిమాలుకుంటున్నాం, దినానికి ఎన్ని మార్లు ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాం, దినానికి ఎన్ని మార్లు దేవునిని స్తుతిస్తున్నాం, దినానికి ఎన్ని మార్లు దేవునిని వేడుకుంటున్నాం అనే విషయం ఒకసారి మనకు కనుగొనాలి. అప్పుడే
దేవుని ఎడల ఆత్మ తలంపులను, దేవుని ఎడల ఆత్మ విశ్వాసమును మనం కలిగి ఉంటాం ప్రియులారా. ఈ సాయంకాల పూట దేవుడు నీ ఎడల నా ఎడల చూపుచున్న క్రియ ఏదైతే ఉందో అది ఆత్మ తలంపులు కలిగి, ఆత్మ నడిపింపు కలిగి, ఆత్మ ఉద్దేశము కలిగి మనం ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ నడిపింపు మనం కలిగి ఉంటాం. దేవుని ఆత్మలో మనం జీవిస్తాం. దేవుని సన్నిధిలో బలపడతామని లేఖనము ఇక్కడ మనకి వివరణ ఇస్తుంది. గనుక ఈ సాయంకాల సమయంలో దావీదు కుమారుడు అనే ఆత్మ తలంపులు మనం కలిగి ఉన్నప్పుడు ప్రియులరా, దేవుడు ఏ రకంగా నిన్ను నన్ను బలపరుస్తున్నాడు, ఏ రకంగా నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు, ఏ రకంగా నిన్ను నన్ను మనల్ని బలపరచబోతున్నాడని అని మనం గమనించినప్పుడు ఈ సాయంకాల సమయంలో అనేకమైన విధములుగా అనేకమైన తలంపులు మనకు కలిగి ఉన్నప్పటికీ ఆయన క్రియలలో మనం ఎరిగిన వారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ ఎడల నా ఎడల చూపుచున్న క్రియ మనం ఎరిగిన వారిగా ఉన్నవా? పాపక్రియలు పాప తలంపులు మనలోకి వచ్చినప్పటికీ దాన్ని విసర్జించి దాన్ని జయించే తలంపులు మనం కలిగి ఉంటే ఆయన ఎడల ఎంతగా మనం ఆత్మ నడిపింపు కలిగి ఉన్నాం, ఎంతగా ఆత్మ తలంపులతో మనం జీవిస్తున్నాం అనేది మనం ఎరిగి ఉండాలి. కనుక ఈ రోజున ప్రయాసపడుట, మరి బాధపడుట, ఎంతగా వేధించబడుతున్నాం. అలాగనే నేను చెప్తున్నాను కదా, మరొక గ్రంథంలో ఉండి కొన్ని మాటలు అంటే ఇక్కడ ఆ గ్రంథాల్లో రాయబడిన ఏంటంటే ఎలాగంటే చాలా కఠినంగా రాయబడ్డాయి. మరణము మనిషి జీవితానికి ఎంత ప్రమాదకరముగా పొంచి ఉన్నది. గరుడు పురాణాల్లో రాయబడిన మాటలు ఎంతగా భయంకరంగా ఉన్నాయంటే, మనిషిగా పుట్టిన వాడు ఇంత శోధనను భరించాలా, ఇంత వేదనను భరించాలా? ఇక్కడేమో వేడుకునుట అని మనం అంశం తీసుకున్నాం. వేడుకునటం, నువ్వు మొదటి నుంచి వేడుకుంటే నువ్వు ఇటువంటి వేదన శోధన ఉండదని ఆ గ్రంథం చెప్తుంది. కానీ ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే మనం ఇక్కడ గమనించినప్పుడు ప్రియులారా, ప్రకటన గ్రంథంలో భక్తుడైన ఇక్కడ మనకు మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా గమనించినాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చదివితే, ఈ ప్రకటన గ్రంథంలో మనం ఆలోచించ 3వ అధ్యాయంలో సాదీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదను. ఏమనగా, జీవించుచున్న పేరు మాత్రమే ఉన్నది గాని నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడివై చావునయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగూ ఉపదేశించుతావో ఎలాగూ వింటువో జ్ఞాపకం చేసుకుని దానిని గ్రహించుకునిచు మారు మనసు పొందుము. నీవు జాగరుడకువై ఉన్న ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియలనో నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. ఇక్కడ మనము గమనించాలి ప్రియులారా. ఎందుకు ప్రభు ఇక్కడ ఏమన్నారు, నేను ఎలాగొస్తానో నీకు తెలియదు అంటే మనం వేడుకోకపోతే ఆయన ఉనికి, ఆయన శబ్దాన్ని మనం ఇక్కడ దావీదు కుమారుడా నాకు కంటి చూపు దయచేయమని భక్తుడు ఇక్కడ రోగిగా ఉన్నవాడు. ఇతడు చాలా మంది యేసు ప్రభు శిష్యుల, ప్రభువా ఇతడు రోగానికి ఎవడు వారి తల్లిపిత్తలు చేసిన పాపమా అంటే యేసు ప్రభు ఏమన్నారు, కాదు కాదు మీరు అంత లోతుగా వెళ్ళకండి, ఇది దేవుని కుమారుడికి సాక్షిగా వీడు గుడ్డువాడై ఉన్నాడని కొన్నిసార్లు ప్రధానంగా చెప్పి ఉన్నారు ప్రభు. ఎందుకు అంటే ప్రియులారా, గుడ్డువాడు అవటాక వాడిష్టం కాదండి. దేవుడు తన క్రియను కనపరచుటకు అతను గుడ్డువాడిగా చేశాడు, కుంటువాడిగా చేశాడు, మూగవాడిగా చేశాడు, దెయ్యాలు పట్టినవాడిగా చేసి. ఎందుకంటే యేసు ప్రభు ఇక్కడ మనం సాక్షి లేకపోయినా దావీదు కుమారుడు అని మన పితరుడు యొక్క పేరును పలుకు యేసు ప్రభుని, అంటే యేసు ప్రభు డైరెక్ట్గా దేవదేవుని కుమారుడు అని పిలవచ్చు కదా. కాదు కాదు, ఎవరినైతే ద్వారా దేవుడు ఇంత ఘనతను పొందాడో ఆ మనిషిని కూడా, ఆ మనిషిక రక్తములో నుండే ఇక్కడ తన కుమారుడిని ఉదయింపచేశాడు. అర్థమవుతున్న మాటలు ప్రియులరా. ఇక్కడ యేసు ప్రభు ఎలాగంటే మన పితడైన ఆదాము యొక్క మరి దావీదు యొక్క వంశములుండే అతడు మరి పుట్టినవాడిగా
మనకు కనబడుతున్నాడు. గనుక ఈ సాయంకాల సమయంలో అంటే యేసు ప్రభువుకి ఎప్పుడైతే నువ్వు ప్రాధేయపడుతున్నావో, నువ్వు వేడుకున్నావో, నీ ప్రార్థన వినపడుతుంది, నీ విజ్ఞాపన వినపడుతుంది, నీ స్తుతులు వినపడుతున్నాయి. నువ్వు చేసే మొరపెట్టి మొర కూడా ఆయన ఎద్దకు చేరుతుంది. నీవు ముఖదర్శనం కూడా ఆయన ఎద్దకు చేరుతుంది. ఈ 5 విషయాల్లో కూడా మనం చక్కగా నడుచుకుంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నీ ఎడల కృప కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, ఆత్మీయతను కూడా నీ ఎడల ఆయన్ని కలిగి ఉన్నాడు అనే భావము మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు ఏదైతే నీకు చెప్పుచున్నాడో, ఏదైతే నీతో మాట్లాడుచున్నాడో అది సత్యం. అది సత్యమని మనం నమ్మి ఉండాలి. అప్పుడే యేసుక్రీస్తు ఎడల నీవు ఏదైతే పొందగలుగున్నావో, ఏదైతే నువ్వు కోరుకునుచున్నావో అది ఖచ్చితంగా ఆత్మ నడిపింపు కలిగి మనం జీవిస్తాం. కనుక ఈ సాయంకాల సమయంలో వింటున్న మీరు నేను మనమందరము కూడా నీ క్రియలు మనం ఎరుగుతున్నాడు దేవుడు ఎరుగు. అన్నీ నీకు నీ పద్ధతులు నీ క్రియలు అన్నీ తెలుసు. అందుకు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, దావీదు కుమారుడుగా అని. అంటే దేవునికి తన క్రియలన్నీ తెలుసు. నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కరుణిస్తే చాలని ఈ వ్యక్తి అరుస్తున్నాడు. అరుస్తుంటే ప్రజలందరూ ఊరకనే ఉండి ఎందుకురా కేకలేస్తున్నావు అని నోరు మూస్తున్నాడు. అప్పుడు ఈ స్వరము ప్రభు యొక్క చెవును పడగా అతన్ని పిలిపించమన్నాడు. పిలిచినప్పుడు భయపడకని అప్పుడు దిగ్గిని లేచాడు, బట్టలని విడిచిపడేశాడు, లేచాడు. యేసు ప్రభు స్వస్థపరిచి యేసు ప్రభుని అంబడించడం మొదలుపెట్టాడు. ఇలా నీ క్రియలు అన్నీ కూడా ప్రభుని ఎరిగిన వాడు. కానీ నిన్ను వెంబడించాలంటే, నీవు ఆయనను వెంబడించాలంటే నీ క్రియలు ఆయన ఎరిగిన వాడై ఉండాలి. నీ తలంపులు ఆయన ఎరిగిన వాడై ఉండాలి. నిన్ను నువ్వు కనపరుచుకోవాలి. నీ ప్రార్థన ఆయన ఎరిగి ఉండాలి. నీ విజ్ఞాపన ఆయన ఎరిగి ఉండాలి. నీ ఆలోచన ఆయన ఎరిగి ఉండాలి. నీ తలంపులు ఆయన ఎరిగి ఉండాలి. ఇవన్నీ ఆయన ఇచ్చినయే కాదండి, వాళ్ళు కొత్తగా ఎరిగి ఉండాలని అడుగుతున్నారండి. అయినప్పటికీ నీ ఆలోచన సాతానుగాడు మరుగు చేస్తున్నాడు. నీ తలంపులు సాతానుగాడు దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆపివేస్తున్నాడు. కారణం ఏంటి? నువ్వు ప్రభుని ఎరగకపోవటము, ప్రభు యొద్దకు చేరుతుందో లేదని కనిపెట్టకపోవటము, ప్రభు యొద్దకు నా ప్రార్థన నడిపింపుగా వెళుతుందో లేదని గ్రహించకపోవటం, అది నీ తప్పు. కాబట్టి ఇప్పుడు నువ్వు వేడుకున్నా, నువ్వు బొబ్బలు పెట్టి కేకలు వేసినా కూడా నీ స్వరం ఆయన యొద్దకు వెళ్ళదు. ఇతడు విశ్వాసముతో మొరపెట్టాడు, భక్తితో మొరపెట్టాడు, ఆసక్తితో మొరపెట్టాడు. ఆయన కోరిక కలిగి నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నూతన జన్మం ఎత్తుతానని ఆసక్తితో మొరపెట్టాడు. కాబట్టి ఈ స్వరం ఎక్కడ వెరదరిగి యేసు ప్రభు చెవి దగ్గరికి చేరింది. అప్పుడు వెంటనే విన్నాడు, ఆగాడైనా. అతన్ని పిలిపించు, తీసుకురమ్మన్నాడు. తీసుకురాగే అతను స్వస్థపరిచాడు. అంటే సాక్షిగా నిలిచాడు. ఇవాళ యేసు ప్రభు సాక్షిగా నువ్వు ఉన్నావా? దేవునికి కుమారుడిగా నువ్వు జీవిస్తున్నావా? కుమార్తెగా నువ్వు నడుస్తున్నావా? మేమేమి చేయాలండి సాక్ష్యం? ఏమీ చేయొద్దు. నువ్వు ప్రార్థన చేయి. వెండి బంగారాలు దేవునికి దారపోయక్కర్లేదు. నీ ఆస్తులు అంతా దేవునికి ఇవ్వక్కర్లా. దేవుడు ఎప్పుడు ఎలాగవ్వాలో, ఎప్పుడు ఎలా బలపరచాలో నువ్వు చేయవలసిందంటే మొరపెట్టడం, ప్రార్థన చేయటం, వేడుకొనటం, స్తుతించటం, ఆయనను కనిపెట్టడమే. ఇదే నువ్వు చేయవలసింది. అదే నీ ఉద్యోగాలు మానుకుని, పని పాటలు మానుకుని, నీ ఆస్తుపాస్తులు ఆయన అడగట్లా, కేవలం ప్రార్థన అడుగుతున్నాడు. అటువంటి ప్రార్థన చేసే మనసు నీకుందా? చేసే తలంపు నీకుందా? చేసే ఉద్దేశం నీకుందా? మొరపెట్టే ఉద్దేశం నీకుందా? ప్రార్థించే ఉద్దేశం ఉందా? అయితే దేవుడు నీ మొరను వింటాడు, ఆశీర్వదిస్తాడు. అటువంటి తలంపును ఆదరణ దేవదేవుడు యేసుక్రీస్తు ప్రభు స్వస్థత, ఆరోగ్యము, ఆలోచన, ఆత్మీయత, సంతోషము, సమాధానము నీకు నీ కుటుంబానికి దేవదేవుడిచ్చి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా నీకు వందనాలు, ప్రేమగల రక్షక నీకు స్తోత్రాలు, కరుణామయుడ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తుండగా మా ప్రార్థన యావత్తు కూడా ప్రభా దేవా నీ పాదములు ఎదుట మొరపెడుచున్నాను. మా ప్రార్థన ఆలకించండి దేవా, అంగీకరించండి ప్రభా, స్వీకరించండి, నెరవేర్చండి, నెరవేర్పు దయచేయండి. నీ ఆలోచన క్రియలను, నీ తలంపులు నాకు అందించి బలపరచమని ఎందరైతే ఈ ఉదయకాలం ఇప్పటి వరకు ప్రభా వారి ప్రయాణములోను, వారి ఉద్యోగాల్లోను, వారి తలంపులు ఎన్ని రకాలుగా నీకు మొరపెట్టారో దేవా వారి మొరను ఆలకించండి.
వారి పట్ల కనికరము చూపించండి, దయ చూపించండి, జాలి చూపించి నీ మహిమను, నీ ఘనతను వారికి కనపరచమని నీ దీనదాసుడని నేను చేయుచుండగా దేవా, స్వార్థ నిమిత్తం ప్రభా ప్రయాణము ఈ దినమును నేను చేయుచుండగా ఈ సమయంలో దేవా, నా ప్రయాణం అంతట్లో అక్కడ ఎవరు ఈ కుటుంబాన్ని దర్శించాలని నువ్వు ఏర్పరిచావో, ఎవరి కుటుంబం కొరకు నేను ప్రార్థించాలని నువ్వు సిద్ధపరిచావో, ఎవరి నిమిత్తము ప్రార్థించేయాలని నేను నువ్వు ఆలకిస్తున్నావో, అట్టి ప్రార్థనలో మీరును మా తండ్రి గారు పరిశుద్ధులు దేవదూతలు తోడుగా ఉండి ప్రయాణములో ప్రతి కుటుంబంలో నీ పరిశుద్ధాత్మను, తండ్రి గారి ఆత్మను, దేవదూతల సమూహమును నేను ఎక్కడికైతే ప్రవేశిస్తున్నానో ఎటువంటి సాతాను శోధన లేకుండా కాపాడి నీ ఆత్మ నడిపి నీ దాసుడి నాకును కాదు, నీకు మహిమ కలిగినట్లుగా, నీకు ఘనత కలిగినట్లుగా నీవు నీ యొద్దకు నీ రాజ్యములో అనేక ఆత్మలు, అనేకమైన వ్యక్తులు నీ రాజ్యములో వారసులుగా నిలబడటకు నీ దీనదాసుడని వాడుకోమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తేక దివ్యమైన నామమును అడుగుచు నా దేశాన్ని, దేశ ప్రజలని, ప్రపంచ వారంతటిని దీవించి మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను, పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను, నీటి మీద నేల మీద పనులు చేయించిన వారు, ప్రయాణములు చేయించిన వారు, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలను, సంతానని బిడ్డలను, వివాహం కావలసిన వారు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథులుగా, భాగ్యులుగా ఉన్నవారు, ప్రతి రైతును, ప్రతి పంట మరి కార్మికుడును దీవించి ఆశీర్వదించి నీ ఆత్మతో నింపి అందరి ఎడల నీ కాపుదల, నీ కృప ప్రతి ప్రార్థన యొద్దకు చేరినట్లుగా నీ ఆత్మతో నింపి బలపరిచి నడిపించమని ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమ పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునగా, నీ రాజ్యం వచ్చునగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగా. మౌనద్రోడ మాకు దయచేయం, ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించు, శోధనకి తప్పించు, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నా తండ్రి, ఆమేన్. యేసు రక్తమే విజయం, అపాదిగం ప్రవేశ రక్తమే విజయం, అపాదిగం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదిగంతక నాశ. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.